హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ 49. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సార్, నాకు చిన్న డౌట్. ఇలాంటి ప్లేస్లో కూడా నీకు డౌట్స్ వస్తాయా ఆర్య? అన్నాడు రాకీ. అది కాదు సార్, ఇప్పుడు ఈ సర్పిని తన ప్రపోజల్కి ఒప్పుకున్న వాళ్ళని ఏమీ చేయకుండా వదిలేస్తుందా? ఆలోచిస్తూ అడిగాడు ఆర్య. అలా వదిలేస్తే ఈ పాటికి సర్పిని గురించి మౌత్ పబ్లిసిటీ చాలా బాగా జరిగేది. ఖచ్చితంగా ప్రాణాలతో వదిలే ఛాన్స్ లేదు అన్నాడు రాకీ. పాపం సార్, ఇప్పుడు ఈరోజు దీని బారిన ఎవడు పడబోతున్నాడో మనం చూస్తూ కూడా ఏమీ చెయ్యలేమా సార్? అన్నాడు ఆర్య. లేదు ఆర్య, మనం ప్రస్తుతం ఏమీ చేయలేము. ఇక్కడ పరిస్థితిని పూర్తిగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్నాడు రాకీ. సార్, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? పాపం ఆ చిన్న పిల్లాడు దాని గురించి తెలియక ఆ సర్పినితో డ్యాన్స్ చేస్తున్నాడు. ఏం చేస్తుందో సార్ వాడిని సేవ్ చేయాలి మనం అన్నాడు ఆర్య బ్లూటూత్లో మాట్లాడుతూ. నో ఆర్య, ఇప్పుడు మనం ఏమాత్రం తొందరపడ్డా ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. వెయిట్ చేయి అన్నాడు రాకీ. అయినా వాడికేం వచ్చింది సార్? చిన్న పిల్లవాడు ఈ ముసలిదాంతో డ్యాన్స్ చేయడం ఏమిటి? కోపంగా 20 ఇయర్స్ ఉన్న ఆ పిల్లాడి వైపు చూస్తూ అంటున్నాడు ఆర్య. అట్రాక్షన్ ఆర్య, వాళ్ళ వయసు చేసే తప్పు అది. చాలామంది యూత్ తొందరపాటులో ఇలాంటి తప్పులే చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితాలని స్పాయిల్ చేసుకుంటారు. ఐ థింక్ వీడు ఇలా పబ్కి వచ్చి డ్యాన్స్ చేస్తున్నాడని, ఎంజాయ్ చేస్తున్నాడని కూడా వాళ్ళ పేరెంట్స్కి తెలిసి ఉండదు. పబ్బులో తాగి చిందులు వేస్తున్నాడు. సార్, ఆ పిల్లాడి చేత ఏదో తాగిస్తోంది సార్. వాడేంటి సార్ దాని మాట వింటున్నాడు? కంగారు పడుతూ అంటున్నాడు ఆర్య. ఆర్య, నువ్వు చూస్తూ ఉండు, రియాక్ట్ అవ్వద్దు. ఏ మాత్రం రియాక్ట్ అయినా అసలు ఇక్కడ ఇన్ని రోజులు ఏం జరుగుతుందో మనం తెలుసుకోవడం పాసిబుల్ అవ్వదు. పాపం సార్, ఆ పిల్లాడికి ఒక 21 ఇయర్స్ ఉంటాయేమో. ఇంత చిన్న పిల్లాడిని పబ్ లోపలికి ఎలా అలౌ చేశారు? ఆర్యకి కోపం వచ్చేస్తోంది. ఆర్య, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నిన్నటి వరకు ఇక్కడ జరిగినవన్నీ నువ్వు ఆపావా ఏమిటి? ఇకపై అలా జరగకుండా ఉండాలి అంటే ఈరోజు మనం సైలెంట్గా ఉండక తప్పదు. దిస్ ఈజ్ మై ఆర్డర్ ఆర్య, నువ్వు సైలెంట్గా ఉండు, అస్సలు రియాక్ట్ అవ్వకు అన్నాడు రాకీ సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడుతూ. రాకీ ఆర్య చూస్తూ ఉండగానే ఆ అబ్బాయిని పబ్ లోపల సెపరేట్గా ఉన్న రూమ్ లోపలికి తీసుకువెళ్ళిపోయింది సర్పిని. సార్, ఆ బాబుని తీసుకుని అది ఒక్కతే లోపల ఉంది. ఇప్పుడు మనం వెళ్ళి అటాక్ చేస్తే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతుంది అన్నాడు ఆర్య. లేదార్య, ఇక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర నుంచి సర్వర్ వరకు అందరూ దాని మనుషులే. మనం ఇక్కడ ఇంకా ఎక్కువసేపు ఉండడం సేఫ్ కాదు. పద వెళ్దాం అన్నాడు రాకీ తాను ముందుగా బయటికి నడుస్తూ. ఆర్య కూడా రాకీ వెళ్ళిన కాసేపటికి బయటికి వచ్చేశాడు. ఇద్దరూ కలిసి బైక్ మీద ఆ పబ్కి చాలా దూరంగా వచ్చారు. సార్, మీరు అక్కడ ఏదో అబ్జర్వ్ చేయాలి అన్నారు, ఇలా మధ్యలోనే వచ్చేశారు అన్నాడు ఆర్య. ఇప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఆర్య అంటూ మార్నింగ్ వాళ్ళు నిఘా వేసిన రూమ్కి వచ్చి తన ఫోన్లో రికార్డ్ అవుతున్న వీడియోని చూపించాడు రాకీ. ఏంటి సార్ ఇదంతా? ఇంత తక్కువ టైంలో, అది కూడా అంతమంది సెక్యూరిటీ ఉండగా సీసీ కెమెరా ఎలా సెట్ చేశారు సార్? ఆశ్చర్యంగా అడుగుతున్నాడు ఆర్య ఆ రివ్యూని చూస్తూ. అవును ఆర్య, పెన్ కెమెరా ఈ ఒక్క రికార్డింగ్ మాత్రమే చేస్తుంది. తర్వాత దానికదే డిస్ట్రాయిడ్ అయిపోతుంది. ఎవరైనా గమనించినా కూడా డౌట్ రాదు అన్నాడు రాకీ. ఆర్య రాకీ ఆ వీడియో మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు. 1 అవర్ తర్వాత చక్కగా చీర కట్టుకుని అక్కడ ఉన్న బాడీ గార్డ్స్తో ఏదో చెప్పి బయటికి వచ్చేసింది సర్పిని. సార్, చూడండి సార్, చీర కట్టుకుని బయటికి వచ్చింది. ఈవిడ మామూలు ఆడది కాదు సార్ అన్నాడు ఆర్య. ష్, మాట్లాడక ఆర్య, కాన్సన్ట్రేషన్ చేయి అంటూ చాలా కాన్సన్ట్రేషన్గా ఆ వీడియోని అబ్జర్వ్ చేస్తున్నాడు రాకీ. ఆ అబ్బాయి బట్టలు తీసుకువచ్చి ఫైర్ హౌస్లో వేశారు.
చూస్తూ ఉండగానే అవి కాలిపోయాయి. ఎవరో డాక్టర్ ఫుల్ మాస్క్తో అదే రూమ్లోకి వెళ్ళాడు. 1 అవర్ తర్వాత బయటికి వచ్చి సెక్యూరిటీ గార్డ్స్తో రిమూవ్డ్ ఆల్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. బాడీ గార్డ్స్ అదే రూమ్ లోపలికి వెళ్ళి ఏవో కొన్ని పార్సిల్స్ చేసిన ప్యాకెట్స్ తీసుకుని ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. సార్, ఇప్పుడే లోడ్ సిద్ధంగా ఉంది, వెంటనే అమౌంట్ పే చేస్తే హాస్పిటల్కి ఆర్గాన్స్ ప్రొవైడ్ చేస్తాము అని డీలింగ్ చేస్తున్నారు. ఓ మై గాడ్ సార్, ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ అబ్బాయిని చంపేశారా? చూస్తూ అంత చిన్న పిల్లాన్ని ఎలా చంపుతారు సార్? ఆర్గాన్స్ డీలింగ్ చేస్తున్నారు. ఇది ఎంత పెద్ద క్రైమ్! చాలా కోపంగా అంటున్నాడు ఆర్య. రాకీ ఏమీ మాట్లాడకుండా అబ్జర్వ్ చేస్తున్నాడు. పాపం సార్, ఆ పిల్లాడిని మనం చూస్తూ కూడా సేవ్ చేయలేదు. ఇప్పుడు నాకు మీ మీద కూడా కోపం వస్తోంది అన్నాడు ఆర్య రాకీ వైపు చూస్తూ చాలా కోపంగా మాట్లాడుతూ. ఏంటి ఆర్య, చేతకాక ఊరుకున్నాను అనుకుంటున్నావా? అక్కడ మనం రియాక్ట్ అయితే ప్రాణాలతో బయటపడతామనుకుంటున్నావా? వాళ్ళందరూ క్రిమినల్స్. తొందరపడి ఉంటే మన ప్రాణాలు కూడా తీసేసేవాళ్ళు. మనమంటూ ప్రాణాలతో ఉంటేనే కదా ఈ అబ్బాయి లాంటి వాళ్ళని ఇకపైనైనా కాపాడగలము అన్నాడు రాకీ. సో ఫైనలీ వీళ్ళు ఒకవైపు వెపన్స్ సప్లై చేస్తున్నారు, మరొక వైపు టీనేజ్ అమ్మాయిల్ని టార్గెట్ చేసుకుని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వాళ్ళ జీవితాలతో బిజినెస్ చేస్తున్నారు. ఇంకా డ్రగ్స్ సప్లై కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజుతో మనకి ఇంకొక విషయం కూడా తెలిసింది. వాళ్ళ చేతుల్లో పోయే మనుషుల ఆర్గాన్స్ కూడా సప్లై చేస్తున్నారు. ఆఖరికి బాడీ కూడా దొరకకుండా డిస్పాచ్ చేస్తున్నారు. చాలా పకడ్బందీగా ఇదంతా జరుగుతోంది. వీలైనంత తొందరగా ఈ కేసుకి చెక్ పెట్టి తీరుతాను సీరియస్గా అన్నాడు రాకీ. సర్పిని తన ఇంటికి చేరుకుంది. తననే అబ్జర్వ్ చేస్తున్న ఆర్యాకి పట్టరానంత కోపం వస్తోంది. రాక్షసి సార్ ఇది, ఇప్పుడే వెళ్ళి చంపేయాలన్నంత కోపం వస్తోంది. పాపం సార్, ఆ చిన్న పిల్లాడు. అలాగే, ఖచ్చితంగా చంపేద్దాం ఆర్య. దానికి రోజులు దగ్గర పడ్డాయి. ఓన్లీ 15 డేస్లో అందరికీ చెక్ పెడదాము. ఓర్పుగా ఉండు అన్నాడు రాకీ. ఏంటి సార్ 15 డేస్ అంటే? ఈలోపు ఈ రాక్షసి ఎంతమందిని బలి తీసుకుంటుందో తలుచుకుంటేనే చెప్పలేనంత బాధ వస్తోంది నాకు అన్నాడు ఆర్య. నో ఆర్య, ఇది బయటికి వెళ్లకుండా ఏదో ఒకటి ప్లాన్ చేద్దాము. కదలలేని పరిస్థితి తీసుకువద్దాము అన్నాడు రాకీ. ఇద్దరూ కలిసి బైక్ మీద వెళ్తున్నారు. ఆర్య, మనం ఈరోజు పబ్లో చూసిన అబ్బాయి వయసు 20-21 ఉంటాయి. డాక్టర్ పద్మనాభం గారు ఏ వయసు వాళ్ళతోనైనా సెక్స్ చేస్తుందని చెప్పారు. నువ్వు ఒక పని చేయి, 20 నుంచి 40 ఏజ్లోపు మిస్సింగ్ కేసులు ఏమైనా వచ్చాయేమో ఒక్కసారి అబ్జర్వ్ చెయ్యి. ఎంతమంది దీని దాహానికి బలి అయ్యారో ఎస్టిమేట్ చేయడం కూడా చాలా కష్టం అన్నాడు రాకీ. కానీ సార్, మిస్సింగ్ కేసులు కూడా నిజంగా ఉంటాయి కదా అన్నాడు ఆర్య. ఉంటాయి ఆర్య. కొంతమంది సూసైడ్ చేసుకుని బాడీస్గా దొరికి ఉంటారు. మరికొంతమంది ఇంటికి తిరిగి వచ్చేసి ఉంటారు. అలా ఏమీ లేకుండా ఇంట్లో ఎటువంటి గొడవ జరగకుండా ఉన్నట్లుండి మాయమైపోయిన వాళ్ళని, వాళ్ళ ఆచూకీ కూడా తెలియకుండా పోయిన వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అర్జెంటుగా తెలుసుకోవాలి అన్నాడు రాకీ. ఓకే సార్, రేపే ఎస్టిమేషన్ వేస్తాను అన్నాడు ఆర్య. ఈ ఆర్గాన్స్ అన్నీ ఖచ్చితంగా రక్షాని ఫస్ట్లో ట్రీట్ చేసిన హాస్పిటల్కి వెళ్ళి ఉండాలి. అర్జెంటుగా ఒక్కసారి పద్మనాభం గారిని కలవాలి అని తనలో తానే ఆలోచిస్తున్నాడు రాకీ. ఆర్య, ఇప్పుడు టైం ఎంత అయింది? నైట్ 11:30 అవుతోంది సార్. సరే, ఎర్లీ మార్నింగ్ పద్మనాభం గారి అపాయింట్మెంట్ తీసుకో ఆర్య. మనం అర్జెంటుగా ఆయన్ని మీట్ అవ్వాలి అన్నాడు రాకీ. కానీ సార్, రేపు మీరు అనుమర్లమూడి నాగేష్ గురించి ఇంట్రాగేషన్ చేయడానికి వెళ్ళాలి కదా సార్, మర్చిపోయారా అడిగాడు ఆర్య. వెళ్తాను ఆర్య, ఒక్కసారి పద్మనాభం గారితో మాట్లాడి వెళ్తాను. అర్జెంటుగా ఈ సర్పినికి చెక్ పెట్టాలి. డైరెక్ట్గా డీల్ చేద్దామని అనుకున్నాను, కానీ అది కరెక్ట్ కాదు. ఈ విషయంలో మనకి పద్మనాభం గారి హెల్ప్ అవసరమవుతుంది అన్నాడు రాకీ. ఓకే సార్, రేపు 9 o'clockకి అపాయింట్మెంట్ తీసుకుంటాను. కానీ ఆర్య, ఈసారి ఖచ్చితంగా
ఆయన మనకి అంత ఈజీగా హెల్ప్ చేయరు. ఆల్రెడీ మీకు నేను హెల్ప్ చేశాను. మళ్ళీ నా హెల్ప్ కావాలంటే ముందు నన్ను సేవ్ చేయమని డిమాండ్ చేస్తారు అన్నాడు రాకీ. అవును సార్, మీరు చెప్పింది కూడా నిజమే. ఆయన మనకు హెల్ప్ చేయకపోతే ఈరోజు మనకి ఇదంతా తెలిసేది కాదు కదా అన్నాడు ఆర్య. ఇంటి ముందు బ్రేక్ వేసి నేను బైక్ పార్క్ చేసి వస్తాను, నువ్వు పద ఆర్య అన్నాడు రాకీ. సార్, మేడం గారు అన్నాడు ఆర్య. మేడం ఏంటి ఆర్య? ఆర్య చూపిస్తున్న వైపు చూశాడు రాకీ. రక్ష ఆర్య ఇంటి గుమ్మం ముందు వేసి ఉన్న చైర్లో కూర్చుని కునుకుపాట్లు పడుతోంది. ఒసేయ్, ఏకంగా ఇంటికొచ్చేసేవేమిటి? కాల్ లిఫ్ట్ చేయకపోతే ఇంటికి వచ్చేస్తుందా? ఇప్పుడిది నన్ను లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తుంది. మామూలుగానే చెప్పిన మాట వినకుండా బుర్ర తినేస్తుంది. ఈరోజు నా పని అయిపోయింది. అట్లీస్ట్ ఒక గంటైనా గట్టిగా క్లాస్ తీసుకుంటుంది. కొట్టినా కొట్టచ్చు. ఇంతసేపు ఎక్కడికి పోయావురా అని ఎన్ని తిట్లు తిడుతుందో అనుకుంటూ, ఆర్య సార్, నాకు మీ హెల్ప్ ఖచ్చితంగా కావాలి అన్నాడు రాకీ కొంచెం నొక్కి మాట్లాడుతూ. ఏంటి సార్, నేను మీకు హెల్ప్ చేయగలనా? ఏమంటున్నారు సార్ మీరు అన్నాడు ఆర్య. ఆర్య, నన్ను నేను టెర్రరిస్ట్ దగ్గర నుంచైనా రక్షించుకోగలను, కానీ ఈ రాక్షసి ముందు నేను ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటాను. నువ్వే నన్ను సేవ్ చేయాలి ప్లీజ్ అన్నాడు రాకీ నవ్వుతూ. ఈ ప్రాబ్లం నుంచి అయితే నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది సార్ నవ్వుతూ అన్నాడు ఆర్య. ఆర్య డోర్ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోయాడు. రక్ష అంటూ చిన్నగా తడుతూ నిద్రలేపాడు రాకీ. రక్ష చిన్నగా కళ్ళు తెరిచి చూసి, హో, వచ్చేసారా సార్ అంటూ హ్యాండ్ వాచ్ వైపు చూసుకుంటూ, అరే, చాలా చాలా ఎర్లీగా వచ్చేసారు మీరు ఇంటికి. అప్పుడే ఆఫీస్ అయిపోయిందా? మిడ్నైట్ 12 వరకు మీ ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేస్తూ ఉన్నారా? మీరు చాలా చాలా వర్క్ హాల్ సార్. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ అంది రక్ష చాలా చాలా కోపంగా చూస్తూ. అబ్బా రక్ష, అది కాదు, చెప్పేది విను. షటప్, జస్ట్ షటప్, మాట్లాడుకు. చంపేస్తా నేను నిన్ను. నా గురించి ఏమనుకుంటున్నావు? అరే, లవ్ ప్రపోజల్కి ఓకే చెప్పాను కదా అని లైట్ తీసుకుంటున్నావా? ఒక్క మెసేజ్ లేదు, ఒక్క కాల్ లేదు. ఎంత బిజీగా ఉన్నా ఒక కాల్ చేసి చెప్పలేవా? నీ గురించి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఎక్కడని వెతకాలి నేను నిన్ను? అరే, నా గురించి తను కంగారు పడుతుంది అని నీకు అనిపించలేదా? అన్ని కాల్స్ చేస్తున్నా కూడా రియాక్ట్ కాలేదంటే నేనేమనుకోవాలి? నీకేమైనా యాక్సిడెంట్ అయ్యిందేమోనని పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చాయి తెలుసా నాకు. రక్షకి కోపం వచ్చేస్తోంది. నాకేమవుతుందే, నేను బానే ఉన్నాను అంటూ రాకీ రక్షని గట్టిగా హక్ చేసుకున్నాడు. డోంట్ టచ్ మీ, దూరంగా ఉండు అంటూ రాకీ చేతులు తీసేసి దూరంగా జరుగుతూ మాట్లాడుతోంది రక్ష. ఛీ, నిన్ను ప్రేమించాను చూడు, నాకు బుద్ధి లేదు. ఇప్పుడే నీకు అస్సలు రెస్పాన్సిబిలిటీ లేదు. రేపొద్దున్న నన్ను పట్టించుకుంటావన్న గ్యారంటీ ఏంటి అని అంటూనే తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని భుజాన వేసుకుని, ఇట్స్ ఓకే, నేను వెళ్ళిపోతున్నాను, బాయ్, నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు అంది రక్ష కోపంగా బయటికి నడుస్తూ. అలా వెళ్ళిపోతున్న రక్ష చెయ్యి పట్టుకుని తన వైపుకి లాక్కున్నాడు రాకీ. ఏంటే, ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఒక్కరోజు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంత గోల చేస్తారా ఎవరైనా? అరే, ఫస్ట్ నేను చెప్పేది విను అంటూ రక్ష వెళ్లకుండా దగ్గరికి పట్టుకుని మాట్లాడుతున్నాడు రాకీ. చూడు రాకీ, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా రక్ష, నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అని చిన్న మెసేజ్ చేసే ఖాళీ కూడా లేదంటే నేను అస్సలు నమ్మను. కావాలనే నువ్వు నన్ను లైట్ తీసుకున్నావు. నాకు నువ్వేమీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు, నేను అర్థం చేసుకోగలను అంది రక్ష. ఒసేయ్, నోరుకి ప్లాస్టర్ వేసేస్తాను ఇంకొక్కసారి అరిచావంటే. చెప్పేది వినకుండా ఊరికే అరుస్తావు. ఆర్యగారు రమ్మంటే వెళ్ళాను. ఎవరిదో డెడ్ బాడీ, గుర్తు తెలియట్లేదు. ఇంచుమించు అవినాష్ వయసు ఉంటుంది, అందుకనే వెళ్ళి చూసి వచ్చాను. ఆ టెన్షన్లో నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేస్తే నువ్వు ఎక్కడ ఉన్నావు ఏమిటి అని క్వశ్చన్స్ వేస్తావు. నేను ఉన్న సిచ్యువేషన్ నీకు చెప్తే వెంటనే బయలుదేరి అక్కడికి వస్తావు. నిజంగా ఆ పరిస్థితుల్లో అవినాష్ ఉన్నట్లయితే
నిన్ను కంట్రోల్ చేయడం నా వల్ల కాదు కదా అని అంటూ తన నోటికి వచ్చిన అబద్ధం చెప్పేస్తున్నాడు రాకీ. కావాలంటే ఆర్యాని అడుగు అన్నాడు ఆర్య వైపు చూపిస్తూ. అబ్బబ్బబ్బబ్బా, సిచ్యువేషన్ బట్టి ఎంత చక్కగా డౌట్ రాకుండా ఇంత పెద్ద అబద్ధం ఆడారు సార్. మీరు చెప్పేది వింటే, మీరు చెప్పేది అబద్ధమని తెలిసిన నాకే సెంటిమెంట్ ఫీలింగ్ వచ్చేస్తోంది. ఇంకా మేడం గారి సిచ్యువేషన్ చెప్పక్కర్లేదు. ఇప్పుడు నేను మీ అబద్ధానికి వంత పాడాలనుకుంటా అనుకుంటూ, అవునమ్మా, అందుకనే వెళ్ళాము. ఇప్పుడే బాడీని పోస్ట్మార్టంకి కూడా పంపించాము. రేపు పంచనామా అయిపోయాక అతని డీటెయిల్స్ క్లియర్గా తెలుస్తాయి. ఎంక్వైరీ చేసి బాడీని డిస్పాచ్ చేయాలి అన్నాడు ఆర్య రాకీ అబద్ధానికి వంత పాడుతూ. రక్ష కళ్ళల్లో కన్నీళ్లు ఆగట్లేదు. 1 నిమిషం అక్కడే కూర్చుని సైలెంట్ అయిపోయింది. రాకీ మాట్లాడించడానికి చూస్తుంటే, ప్లీజ్ రాకీ, నన్ను వదిలే, 5 మినిట్స్ ప్లీజ్ అంది రక్ష ఎమోషనల్ అవుతూ. 10 మినిట్స్ తర్వాత కళ్ళు తుడుచుకుని రాకీ దగ్గరికి వచ్చి గట్టిగా హగ్ చేసుకుంది. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. అవినాష్ ఎక్కడ ఉన్నా సేఫ్గానే ఉంటాడు కదా? రాకీని హగ్ చేసుకుని అంటోంది రక్ష. డోంట్ వరీ రక్ష, అవినాష్ ఎక్కడ ఉన్నా సేఫ్గానే ఉంటాడు అంటూ రక్ష కళ్ళు తుడిచి గట్టిగా హగ్ చేసుకున్నాడు రాకీ. ఆర్య అక్కడే నుంచుని వాళ్ళిద్దరి వైపు అలా చూస్తున్నాడు. ఏంటయ్యా నువ్వు, ఏం చూస్తావు, లోపలికి వెళ్ళు అన్నట్టు చేతి సైగ చేశాడు రాకీ. ఇది మరీ బాగుంది, మీరలా హగ్ చేసుకుంటారని నాకేం తెలుసు. ఏదో నార్మల్గా నుంచున్నాను, మేడం సడన్గా వచ్చి హగ్ చేసుకున్నారు అని తనలో తానే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఆర్య. రక్ష ఎమోషనల్ అవ్వడం చూసి, ఇది ఆ ఎదవ కోసం ఇంతలాగా ఏడుస్తోంది. రక్ష, నీలాంటి ఫ్రెండు వాడికి ఉండడం వాడి అదృష్టం. వాడిలాంటి ఫ్రెండ్ నీకు ఉండడం నీ బ్యాడ్ లక్. కానీ రక్ష దృష్టిలో ఆ అవినాష్ గాడు చాలా మంచి స్నేహితుడు. నిజం తెలిసిన నాడు వాడు చచ్చినా కూడా రక్ష కంటిలో నుంచి కన్నీరు రాదు. బట్ మనుషుల మీద నమ్మకం కూడా కోల్పోతుంది అనుకుంటూ రక్ష మెంటల్ కండిషన్ మార్చడానికి ట్రై చేస్తూ రాకీ తన చేతులు రక్ష నడుం మీదకి చిన్నగా జరుపుతున్నాడు. కావాలని రక్ష చీరని కొంచెం పక్కకి అని నడుం మీద చేతులు వేసి టైట్గా హక్ చేసుకున్నాడు. రాకీ చేతివేళ్ళు తన నడుముకి తగిలేసరికి ఓయ్ అని అరుస్తూ రాకీని దూరంగా తోసి, హోయ్ పందిగా ఏం చేస్తున్నావురా అంటూ తన చీరని సరిచేసుకుంటోంది రక్ష. ఏం చేస్తున్నానే, నువ్వే కదా అంత టైట్గా హక్ చేసుకున్నావు. పట్టుకోవాల్సిన చోట చెయ్యి వేస్తున్నాను, అప్పుడే కదా బాగుంటుంది అన్నాడు రాకీ. ఒరేయ్, నేనేమో ఏడుస్తుంటే నీకు ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయా? నేను ఎమోషనల్గా ఉంటే నీకు రొమాంటిక్ ఫీల్ ఎలా వస్తుందిరా ఈడియట్ అంది రక్ష. ఇప్పుడు నువ్వే చూడు, ఇప్పటి వరకు ఎమోషనల్ ఫీలింగ్తో బాధపడ్డావు, ఇప్పుడు ఆ ప్లేస్లోకి కోపం వచ్చేసింది కదా. నాకు కూడా అంతే, నువ్వు హక్ చేసుకుంటే ఆటోమేటిక్గా రొమాంటిక్ ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి, అందుకే టచ్ చేశాను. ఫీలింగ్స్ ఏముంది రక్ష, మారిపోతూ ఉంటాయి అంటూ రక్షని మళ్ళీ దగ్గరికి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు రాకీ. ఏంట్రా నువ్వు నన్ను టచ్ చేస్తున్నావు, చంపేస్తాను, దూరంగా ఉండు అంది రక్ష రాకీకి దూరంగా నడుస్తూ. ఎందుకు ఉండాలే దూరంగా? సరే, ఒక మాట చెప్పు నాకు, ఇక్కడ నా కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేశావు? ఆల్మోస్ట్ ఈవినింగ్ నుంచి ఇక్కడే ఉన్నాను అంది రక్ష. ప్రతి క్షణం నా గురించి ఆలోచించావు కదా? అవును, మరి నా కోసం నువ్వు అంతసేపు వెయిట్ చేశావు, నా గురించే ఆలోచించావు, నాకేమన్నా అయిందేమోనని టెన్షన్ పడ్డావు. ఇప్పుడు నేను నీ కళ్ళ ముందే ఉన్నాను. దూరంగా ఉన్నప్పుడు దగ్గరగా వస్తే బావుండు అనుకున్నావు, దగ్గరగా వస్తుంటే దూరంగా వెళ్ళిపోతున్నావు అంటూ రక్ష వద్దు వద్దు అని అంటున్నా వినకుండా 2 చేతులతో ఒక్కసారిగా పైకి ఎత్తుకున్నాడు రాకీ. ఒరేయ్, నీకేమైనా పిచ్చా? ఎక్కడికి తీసుకువెళ్తావురా? ఇలా ఎత్తుకుని దింపు దింపు అంటోంది రక్ష. ఏయ్ నోర్మి, నేనంటే నీకిష్టమని నాకు తెలుసు కానీ మరీ ఇంత ఇష్టం ఎప్పుడు పెంచుకున్నావే? నాకైతే నిన్ను గట్టిగా ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తోంది. ఎంత గట్టిగా అంటే నీకు నొప్పి రావాలి, అంత గట్టిగా
అన్నాడు రాఖీ రక్ష బుగ్గ మీద ఘాటైన ముద్దు పెడుతూ. రాఖీ డిప్ప మీద ఒక్కటి కొట్టింది రక్ష. ఒరే, నీకేమైనా పిచ్చా? ఆర్య సార్ లోపల ఉన్నారు. నీకేమైనా మైండ్ దొబ్బిందా? మనం గార్డెన్లో ఉన్న బయట లొకేషన్ మొత్తం కనిపిస్తోంది. ఇలా పబ్లిక్లో రొమాన్స్ చేస్తే ఎవరైనా చూస్తారు. దింపరా ప్లీజ్ అంది రక్ష. ఎవరు చూడకపోతే ఓకేనా? ఆర్య సార్ నాకు రూమ్ ఇచ్చారు. నేను ఒక్కడినే నిద్రపోతున్నాను. ఆ రూమ్లోకి వెళ్దామా అన్నాడు రాఖీ. ఏంటి? అరే ప్లీజ్ రాఖీ, ముందు నన్ను దించు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొట్టేస్తా నిన్ను అంటూ చేతులతో కొడుతోంది రక్ష. రక్ష, టెర్రస్ పైకి వెళ్దాము. రోజు మీ ఇంటి దగ్గరికి రావాలంటే నాకు కొంచెం రిస్క్గా ఉంటుంది కదా. ఈరోజు నువ్వు ఎలాగో ఇక్కడి వరకు వచ్చావు. ఇద్దరం టెర్రస్ పైన కబుర్లు చెప్పుకుందాము అన్నాడు రాఖీ టెర్రస్ మెట్లు వైపు అడుగులు వేస్తూ. రాఖీ, నేను చెప్పేది విను. ఇప్పుడు నన్ను ఎత్తుకుని పైకెళ్తావా ఏమిటి? అవును, నీకేమైనా డౌటా? ఒరేయ్, నేను ఇంటికి వెళ్ళాలి. ఆంటీ గారు కంగారు పడుతూ ఉంటారు. ఫ్రెండ్స్ ఇంటికని చెప్పి వచ్చేసాను. ఇప్పుడు టైం 12 అవుతుంది. ఇప్పటికైనా నేను ఇంటికి వెళ్ళకపోతే కావ్య ఆంటీ ఇద్దరూ నా కోసం సెర్చ్ చేయడం మొదలు పెడతారు. ప్లీజ్ రా, నన్ను వదిలేయి అంది రక్ష. మరైతే ఇంకొక్కసారి ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తావా? అస్సలు చెయ్యను. ప్లీజ్ వదిలేయి. ఎప్పుడైనా నేను బిజీగా ఉండి కాల్ లిఫ్ట్ చేయకపోతే ఇలా గొడవ పడతావా? లేదు లేదు, నువ్వు ఎప్పుడు నాకు కనిపిస్తే అప్పుడే అడుగుతాను కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని. సరేనా? ప్లీజ్ వదిలేయి అంది రక్ష రాఖీ చేతుల్లో గింజుకుంటూ. ఓకే, గట్టిగా ఒక ముద్దు పెట్టు, వదిలేస్తాను అన్నాడు రాఖీ. రక్ష అటు ఇటు చూసి వాళ్ళని ఎవ్వరూ అబ్జర్వ్ చేయట్లేదని గమనించి రాఖీ ఫేస్ని చేతులతో పట్టుకుని దగ్గరగా తీసుకుని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టింది రక్ష. అబ్బా, ఎంత బాగుందో! నీ లిప్సు నా బుగ్గని టచ్ చేస్తుంటే ఆహా, చాలే, నాకిది చాలు. ఫస్ట్లో అట్లీస్ట్ నీ లిటిల్ ఫింగర్ అయినా టచ్ చేస్తానో లేదో అనుకున్నాను. కానీ ఇప్పుడు అడగగానే ముద్దిచ్చేస్తున్నావంటే నా మీద నీకు లవ్ పెరిగిపోయింది అంటూ రక్ష మరొక బుగ్గ మీద కూడా ముద్దు పెట్టాడు రాఖీ. రాఖీ ఎగ్జైట్మెంట్ చూసి రక్ష అందంగా నవ్వుతోంది సిగ్గుపడుతూ. నక్షత్రం నా చేతుల్లోకి వచ్చినట్లు భలే బాగున్నావు అన్నాడు రాఖీ. సరే సరే, ముందు నన్ను కిందకి దించు అంది రక్ష. రాఖీ చిన్నగా రక్షాని కిందకి దింపాడు. కింద పడి ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని 2 అడుగులు బయట వరకు వేసి మళ్ళీ రాఖీ దగ్గరికి వచ్చింది రక్ష. రాఖీ లోపలికి వెళ్ళి బైక్ కీస్ తెచ్చుకున్నాడు. రాఖీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను ఇంటి దాకా డ్రాప్ చేస్తావా? బాగా చీకటి పడింది. ఇప్పుడు క్యాబ్ కూడా బుక్ అవ్వదేమో. నేను ఒక్కదాన్ని వెళ్ళాలి అంటే ఏదోలాగా భయంగా ఉంది అంది రక్ష. ఇంత అందమైన నా డార్లింగ్ని నేను ఒంటరిగా పంపిస్తానా? అంత గట్స్ లేవమ్మా నాకు భయమే, ఎవరైనా కిడ్నాప్ చేసేస్తారేమో అని అంటూ తన చేతుల్లో ఉన్న బైక్ కీస్ చూపించాడు రాఖీ. రాఖీ, ఇంత లేట్ నైట్ వరకు ఎక్కడ ఉన్నావని ఆంటీ అడిగితే ఏం చెప్పను? ఒసేయ్, నీకు కొంచెం కూడా బుర్ర లేదా? నేను రావడం లేట్ అయితే ఇంత మిడ్ నైట్ వరకు నేను ఇక్కడ ఎవరుండమన్నారు? పైగా ఒంటరి ఆడపిల్లవి, అందంగా ఉంటావు. ఎవరైనా ఏదైనా చేస్తే అన్నాడు రాఖీ బైక్ స్టార్ట్ చేస్తూ. ఆల్రెడీ 2 కుర్రాళ్ళు నా వైపు చూస్తూ అదోలాగా బిహేవ్ చేశారు తెలుసా? అవునా? ఎవడువాడు అన్నాడు రాఖీ సీరియస్గా. ఇంకా ఇక్కడే ఉంటారా ఏమిటి? వాళ్ళకి నేను గట్టిగా బుద్ధి చెప్పానులే అంది రక్ష. ఏంటి, ఇన్ని రోజుల తర్వాత మీకు కరాటీ ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళు దొరికారా? నవ్వుతూ అడిగాడు రాఖీ. రక్ష కూడా నవ్వుతూ రాఖీ బైక్ ఎక్కింది. సర్లే, ఆ విషయం వదిలేసేయ్. ఇంటికి వెళ్ళాక ఆంటీతో ఏం చెప్పాలి? ఏదైనా ప్లాన్ చెప్పవా అంది రక్ష. ఈ టైంలో నువ్వు ఏం చెప్పినా వాళ్ళు నిన్ను నమ్మరు. నా కోసం వచ్చావని నిజం చెప్పేసేయ్. నేను కూడా ఇంటికి వస్తాను, సరేనా అన్నాడు రాఖీ. అంటే లవ్ మ్యాటర్ ఓపెన్ చేసేద్దామా? ఒసేయ్, ఇప్పుడు ఇంత మిడ్ నైట్ లవ్ మ్యాటర్ గురించి మాట్లాడడం ఎందుకు? అవినాష్ గురించి ఆర్య గారు రమ్మనమంటే వెళ్ళాను అని చెప్పు అన్నాడు రాఖీ. హుషూ, ఈ అబద్ధాలు ఆడడం నా వల్ల కావట్లేదు. చాలా గిల్టీ ఫీలింగ్గా అనిపిస్తుంది.
చిరాకుగా అంది రక్ష. పోనీ నిజం చెప్పవే, నేను రాఖీ గాడి కోసం వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేశాను. వాడు వచ్చాక నన్ను టైట్గా హగ్ చేసుకుని ముద్దుల మీద ముద్దులు పెట్టి నన్ను కూల్ చేసి బైక్ మీద ఎక్కించుకుని తీసుకువచ్చి ఇక్కడ దింపాడు అని చెప్పు, సరేనా అన్నాడు రాఖీ. యూ నాటి అంటూ రక్ష వెనక నుంచి రాఖీని ఒక్కటి కొట్టింది. లేకపోతే ఒక్కొక్కసారి మన లైఫ్లో అబద్ధం ఆడవలసి వస్తుంది. సిచ్యువేషన్ బట్టి అది కరెక్ట్ అనిపిస్తే చెయ్యడమే. సత్య హరిశ్చంద్రుని లాగా బిల్డప్ ఇవ్వకు అన్నాడు రాఖీ. సత్య హరిశ్చంద్రుడు అంటారు కదా, మరి నువ్వు అమ్మాయి కదా, అందుకనే సత్య హరిశ్చంద్రువి నవ్వుతూ అన్నాడు రాఖీ. ఏయ్, అందుకేనా ఇందాక నన్ను ఎత్తుకున్నప్పుడు నక్షత్రం చేతిలో ఉన్నట్లుంది అన్నావు? ఇదేంటబ్బా, ఎవరైనా చందమామతో పోలుస్తారు, వీడు నన్ను నక్షత్రం అంటున్నాడు అనుకున్నాను, అందుకేనా అంది రక్ష. పర్లేదే, నా డార్లింగ్ కూడా కొంచెం తెలివైనదే నవ్వుతూ అన్నాడు రాఖీ. కొంచెం కాదు, నాకు బాగానే తెలివితేటలు ఉన్నాయి. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాను యూనో అంది రక్ష కొంచెం పౌరుషంగా మాట్లాడుతూ. తెలుసు మేడం, తెలుసు. ఆల్రెడీ మీ ఎంప్లాయీ కింద పనిచేశాను కదా. మీరు ఎంత అటెన్షన్గా వర్క్ చేస్తారో, మీరు ఇచ్చిన వర్క్ చేయకపోతే ఎంత హింస పెడతారో అన్నీ తెలుసు నాకు అన్నాడు రాఖీ. నేను హింస పెట్టానా నిన్ను అంటూ రక్ష ఒక్కటి కొట్టింది. ఇప్పుడు కూడా నువ్వు నన్ను హింస పెడుతున్నావే రాక్షసి అన్నాడు రాఖీ. అసలు నేను కొట్టే దెబ్బలు నీకు తగలవు, అంత స్ట్రాంగ్గా ఉంది నీ బాడీ అంది రక్ష. అవునా, నువ్వు నా బాడీపై అంత స్టడీ ఎప్పుడు చేసావే అన్నాడు రాఖీ. 1 2 3 4 5 కాదు 6 టైమ్స్ అని కౌంట్ చేస్తోంది రక్ష. ఏం చేస్తున్నావు మై డియర్ రాక్షసి అన్నాడు రాఖీ. నువ్వు నన్ను ఎన్నిసార్లు హక్ చేసుకున్నావు కౌంట్ చేస్తున్నాను. ప్రతిసారి నీ బాడీ నాకు సాలిడ్గా అనిపించేది. చాలా స్ట్రాంగ్గా ఉంటావు నువ్వు అంది రక్ష. ఏంటే, నేను నిన్ను అన్నిసార్లు హక్ చేసుకున్నానా? అస్సలు నేను కౌంట్ చేయలేదు. ఓసి దొంగమోహన్ దానా, కౌంట్ చేశావంటే నీకు గుర్తు ఉంది కదా. ప్రతిసారి నేను నిన్ను హక్ చేసుకోవడం, నా బాడీ నీకు అలా టచ్ అవ్వడం గుర్తుందా? సడన్ బ్రేక్ వేసి రక్ష వైపు చూస్తూ అడుగుతున్నాడు రాఖీ. రాఖీ అలా సడన్ బ్రేక్ వేసేసరికి రక్ష రాఖీపై ఒక్కసారిగా పడి గట్టిగా పట్టుకుంది. రాఖీ రొమాంటిక్గా రక్ష వైపు చూస్తూ కనురెప్పలు ఎగరేస్తున్నాడు. రాఖీ చూపులకు ఒక్క నిమిషం సిగ్గుపడి, ఇలా నేను సిగ్గుపడుతూ కూర్చుంటే వీడు నన్ను ఆట పట్టిస్తాడు అనుకుంటూ, ఏంట్రా ఎక్స్ట్రాలా, నీకు గుర్తులేదా, నిజం చెప్పు అంది రక్ష. ఎందుకు గుర్తులేదు? నీ ప్రతి టచ్ నాకు గుర్తేనే. నీ హగ్గు కేక, నీ కిస్సు సూపర్. కోపంగా నువ్వు తిట్టే తిట్లు ఆహా ఎంత బాగుంటాయో. నువ్వు నన్ను కొడుతూ ఉంటే నీ చేతి టచ్ కూడా నాకు ఇష్టమే. నువ్వు హగ్గు గురించి అడిగావు కాబట్టి క్లారిటీగా చెప్పనా అన్నాడు రాఖీ. రక్షని కింద నుంచి పై వరకు చూస్తూ రొమాంటిక్గా ఫేస్ పెట్టి, ఏమీ అవసరం లేదు, చంపేస్తాను నేను నిన్ను. అలా చూస్తున్నావేంట్రా, ముందుకు తిరుగు అంది రక్ష రాఖీ నెత్తి మీద మొట్టికాయ వేస్తూ. రాఖీ చిన్నగా తల రుద్దుకుంటూ నవ్వుతూ, మరెందుకే, నీకు గుర్తులేదా అని అడిగావు కదా, చెప్తానంటే చెప్పనివ్వవు. సర్లే, మన ఫస్ట్ నైట్ రోజు నాకేమనిపించిందో ఆ ఫీలింగ్స్ అన్నీ చెప్తాను, ఓకేనా అన్నాడు రాఖీ. ఒరే, నువ్వు మాట్లాడుకురా బాబు, మన మధ్య రొమాంటిక్ మాటలు తప్ప ఇంకా ఏమీ ఉండవా అంది రక్ష. లవర్స్ అంటే రొమాంటిక్ మాటలే మాట్లాడుకుంటారు, నువ్వేంటే అలా మాట్లాడతావు? నీ దృష్టిలో లవర్స్ అంటే చెక్కభజన చేయాలా, లేకపోతే అంతర్జాతీయ సమస్యల గురించి డిస్కషన్ చేయాలా అన్నాడు రాఖీ. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇంటి వరకు చేరుకున్నారు. రాఖీ, నాకెందుకనో భయం వేస్తుంది. ఏయ్, నువ్వే పెద్ద డైనోసర్, నీకు భయమేంటే, వెళ్ళు, నువ్వు మేనేజ్ చేయగలవు. నన్ను రమ్మంటే వస్తాను. ఈ టైంలో ఇద్దరు ఏం చేస్తున్నారని మీ ఆంటీ నన్ను చూడగానే అడుగుతుంది. తర్వాత నీ ఇష్టం. నేను చెప్పినట్టు ఆర్య గారు రమ్మన్నారని చెప్పు. బాడీని ఐడెంటిఫై చేయడానికి వెళ్ళామని,
అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి వచ్చేసరికి లేట్ అయ్యిందని, రాకీ డ్రాప్ చేసి వెళ్ళిపోయాడని చెప్పు అన్నాడు రాకీ. కానీ రాకీ, నేను అలా చెప్తే ఆంటీ చాలా ఎమోషనల్ అవుతారు కదా, అవినాష్ గురించి టెన్షన్ పడతారు అంది రక్ష. రక్ష, కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చెయ్యాలి. నిజంగానే నేను ఆర్య బాడీ సెర్చింగ్కి వెళ్ళామని నీతో చెప్పాను కదా, అది అబద్ధం కాదు కదా, నువ్వు కూడా మాతో వచ్చావని చెప్పు, సరిపోతుంది, ఓకేనా అని రక్షకి ధైర్యం చెప్పి బండి యూటర్న్ తిప్పాడు రాకీ. రాకీ 1 minute పిలిచింది రక్ష. ఏంటే వెళ్ళొద్దా, టెర్రస్ పైకి వచ్చేయమంటావా అన్నాడు రాకీ. ఏహే, చెప్పేది వినుబే, ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు అంది రక్ష. బేనా, మనం బాగా లవ్లో డీప్గా వెళ్ళిపోతున్నామేమో, నా లవ్లో నువ్వు మునిగిపోతున్నావు, జాగ్రత్త అన్నాడు రాకీ. షటప్, ఓకే, ముందు విను. బాబోయ్ చెప్పవే, ఏంటి? రేపు మనం అనుమర్ల ముడి వెళ్దామా? ఎన్నింటికి రెడీగా ఉండను? నువ్వు టైం చెప్తే నేను రెడీ అవుతాను, ముందుగా ఆఫీస్కి మెయిల్ కూడా పంపిస్తాను అంది రక్ష. రక్ష, మొన్నటి వరకు నువ్వు ఆఫీసులో లీవ్ పెట్టావు, నీపై ఆ కంపెనీ రెస్పాన్సిబిలిటీ మొత్తం ఉంది, ఇంకా నువ్వు లీవ్ పెట్టడం కరెక్ట్ కాదు. నేను ఆర్య ఇద్దరం వెళ్తాము, అక్కడ ఏం జరిగిందో నీకు ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను, ఓకేనా అన్నాడు రాకీ. ఆహా లేదు రాకీ, నేను కూడా వస్తాను. నీకు చెప్తే అర్థం కాదా రక్ష, ఆంటీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదో నీకు తెలీదు. ఇందాక మేము బాడీ ఐడెంటిఫై చేయడానికి వెళ్ళాము అంటేనే నువ్వు చాలా ఎమోషనల్ అయ్యావు. ఆంటీ బ్యాక్గ్రౌండ్ ఎంత బ్యాడ్ అయ్యింటుందో నువ్వు ఆలోచించు. ఆవిడ ఉన్న ఊరిని వదిలి ఇక్కడ ఉంటున్నారు అంటే ఖచ్చితంగా బ్యాడ్ బ్యాక్గ్రౌండే ఉండి ఉంటుంది. నువ్వు చాలా సెన్సిటివ్, ఫేస్ చేయలేవు. పైగా ఆంటీ వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయారు. అవన్నీ విని అక్కడే ఏడుస్తూ కూర్చుంటావు. సరిగ్గా మనం ఏ డీటెయిల్స్ తెలుసుకోలేము, వాళ్ళు నిన్ను చూసి చెప్పరు కూడా అన్నాడు రాకీ. రక్ష జర్నీ ఎలాగైనా డ్రాప్ చేయాలని రక్ష మైండ్ డైవర్ట్ చేస్తూ. రక్ష 2 minutes ఆలోచించి, సరే నువ్వు ఆర్య గారు వెళ్ళండి, బట్ నేను ఎప్పుడు కాల్ చేసినా నువ్వు కాల్ లిఫ్ట్ చేయాలి, లేకపోతే నేను కూడా అదే ఊరు వచ్చేస్తాను, తర్వాత నీ ఇష్టం అంది రక్ష. ఓకే డన్ డార్లింగ్, ఖచ్చితంగా నీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను, ఇంకా ఇంట్లోకి వెళ్ళు అన్నాడు రాకీ. రక్ష ఇంట్లోకి వెళ్ళే వరకు చూసి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్తో, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ లొకేషన్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని వాళ్ళని వార్న్ చేసి వెంటనే అక్కడి నుంచి బయలుదేరాడు రాకీ. తిరిగి ఇంటికి వచ్చేసరికి 12:30 అయ్యింది. ఆర్య, రేపు మనం ప్రభాకర్ గారిని కలిసి ఈ సర్పిణికి చెక్ పెట్టి అనుమర్ల ముడి వెంటనే బయలుదేరాలి, నాగేష్ గురించి A to Z ఎంక్వైరీ చేయాలి అన్నాడు రాకీ. ఎర్లీ మార్నింగ్ ప్రభాకర్ గారి అపాయింట్మెంట్ తీసుకుంటాను సార్ అన్నాడు ఆర్య. ఓకే ఆర్య, గుడ్ నైట్, ఈరోజు బాగా అలసిపోయాం అంటూ తన రూమ్లోకి వెళ్ళాడు రాకీ. గుడ్ నైట్ సార్ అంటూ ఆర్య కూడా తన రూమ్లోకి వెళ్ళి నిద్రపోయాడు. డాక్టర్ ప్రభాకర్ రాకీకి హెల్ప్ చేస్తాడా? సర్పిణికి వీళ్ళు ఎలా చెక్ పెడతారు? అనుమర్లమూడి గ్రామంలో నాగేష్ గురించి వీళ్ళు ఏం తెలుసుకుంటారు? అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.